హాయ్ ఎవ్రీవన్, అంత మంచేనా? మన ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయిపోయిన వెంటనే మేము ఫస్ట్ బౌండరీ వేయించడానికి సిమెంట్ పోల్స్ ఎంత పడతాయి, ఎన్ని పడతాయి అనేది చూసుకోవడానికి అని చెప్పేసి మొత్తం అది తయారు చేసే ప్లేస్కి వెళ్ళినాము. ప్లేస్కి వెళ్ళి సిమెంట్ పోల్స్ అన్నీ కూడా చూసుకొని సెలెక్ట్ చేసుకొని పెట్టేసుకున్నాము. రిజిస్ట్రీ అయిపోయిన వెంటనే పనులన్నీ కూడా మేము స్టార్ట్ చేసేసినాము. ఎందుకంటే మేము అనుకున్న ప్రాజెక్టు అది తొందరగా ఇంప్లిమెంట్ చెయ్యాలి అని చెప్పి మేము దాదాపుగా ఇదంతా కూడా 1.5 year నుంచి ప్లాన్ చేసుకొని పెట్టుకున్నాం. కాబట్టి రిజిస్ట్రీ అయిపోయిన వెంటనే ఇంప్లిమెంటేషన్ కూడా మేము స్టార్ట్ చేసేసినాము. అండ్ ఆ తర్వాత సిమెంట్ ఇటుకలు మేము ఏదైతే ఫామ్ హౌస్ కట్టానో దానికి సంబంధించి సిమెంట్ ఇటుకలు ఎన్ని పడతాయి, ఎంత పడతాయి, ఏంటిది అన్నీ కూడా ధరలు ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది అంతా కూడా తెలుసుకోవడం కోసం అని చెప్పేసి వెళ్ళి మేము అన్నీ కూడా సెట్ చేసి పెట్టేసుకున్నాము. అండ్ బోర్వెల్ వేయించినాము. బోర్వెల్ నీళ్ళు కూడా పడ్డాయి, అయిపోయినాయి. సో ఇప్పుడు పనులన్నీ ఎట్లా అంటే మనం ఫోన్ చేసి మెటీరియల్ వేయించేసుకొని పని స్టార్ట్ చేసేసుడే అన్నట్టుగా మొత్తం అంతా కూడా రెడీ చేసి పెట్టుకున్నాము. ఇక్కడ మీరు కనుక చూస్తే వర్కర్స్ని కూడా చాలామందిని పెట్టి తొందరగా పని అయ్యేటట్టుగా నిలబడి చేపిస్తున్నాం అనమాట. సో ఇంత పెద్ద ఉరుకులు పరుగుల తర్వాత డెఫినెట్లీ వీ నీడ్ ఏ పాజ్. ఈరోజు నేను సైకాలజీ క్లాస్లో చెప్పినట్టుగా మనం ఒక గోల్ పెట్టుకున్నాము అంటే ఆ గోల్ మొత్తం అచీవ్ అయిన తర్వాతనే నేను హ్యాపీగా ఉంటా అనే స్టెప్ అస్సలు తీసుకోవద్దు. మనం ఒక్కొక్క మెట్టు ఎదిగిన ప్రతి స్టెప్ దగ్గర గ్రాటిట్యూడ్ అనేది ఉండాలి. అండ్ ఆ సిచ్యువేషన్ని మనం సెలబ్రేట్ కూడా చేసుకోవాలి. అండ్ బోర్ పక్కన మట్టి అంతా దిగబడిపోయిందని చెప్పినా కదా, దాని పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. అదంతా కూడా ఇంకా నింపాలి. అయినా సరే లాస్ట్కి కథ సుఖాంతమై నీళ్ళు పడ్డాయి కాబట్టి వి స్టార్టెడ్ సెలబ్రేటింగ్ అన్నట్టు. సెలబ్రేషన్ కోసం మా ఇంట్లోనే బోలెడన్ని కోళ్ళు ఉన్నాయి, నాటుకోళ్ళు. సో నాటుకోళ్ళు ఒకటి, కోడి పుంజు ఒకటి సెట్ చేసినాం అనమాట. అండ్ ఇది ఎక్కడ ఏ ప్లేసు అని మీరు అనుకుంటారు కావచ్చు. నాకు మొదటి నుంచి కూడా నేచర్కి దగ్గరగా ఉండడము, ఈ కట్టెల పొయ్యి మీద వంటలు, న్యాచురల్ హౌజు ఇలాంటివి అంటే చాలా ఇష్టం నాకు. అందుకని చెప్పేసి నాకు ఇట్లాంటి ఒక కళ ఉంది, ఒక డ్రీమ్ ఉంది అనేసరికి జోమన్ సారు సరేలే మనం ఫామ్ హౌస్ కట్టుకోవడం ఇదంతా కూడా ఎప్పటికీ అవుతుంది అనేది తెలియదు, కానీ నేను మాత్రం ఏదో ఒకరోజు ఖచ్చితంగా సాధించి ఇస్తా నీకు అని చెప్పేసి అన్నారనమాట. అయినప్పటికీ నేను ఈ సంతోషం కోసం అట్లీస్ట్ మనం టెర్రస్ మీదనన్నా ఒక చిన్న గుడిసెలాగేసుకొని దాంట్లో వీ కెన్ ఎంజాయ్ అని అన్నట్టుగా జోమన్ సార్ మాకు పైన మంచిగా ఒక కుటీరం లాగా హౌస్ తయారు చేయించారు అన్నట్టు. ఫామ్ హౌస్ సెటప్లోనే, సేమ్ ఫామ్ హౌస్ సెటప్లోనే ఆ ఎఫెక్ట్ వచ్చేలాగా మొత్తం మొక్కలతో నింపేసి ప్యూర్లీ గూనె పెంకులతోటి ఈ కుటీరం అనేది మేము వేసుకున్నాం అనమాట. మాకు ఎప్పుడు అట్లాంటి ఒక వైబ్స్, నేచర్తో దగ్గరగా ఉండాలి అని, బాగా అలసిపోయినప్పుడు కానీ, బాగా స్ట్రెస్ అయిపోతున్నాము, బాగా క్రష్ అయిపోతున్నాము, ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడు వచ్చినా కూడా అన్ని పనులు పక్కన పెట్టేసి మేము ఇక్కడికి వచ్చి మంచిగా వంటలు చేసుకొని తిని చిల్ అవుతాం అన్నట్టు. సో ఇది మాకు ఒక సెలబ్రేషన్ స్పాట్ లాగా అన్నట్టు. బర్త్డేస్ అయినా కూడా, మేము పర్సనల్గా ఫ్యామిలీ సెలబ్రేషన్ అయినా కూడా మేము ఇక్కడికే వచ్చి చేస్తాం అన్నమాట. ఇక్కడ మట్టి పొయ్యి కానీ, ఓవెన్ కానీ అవన్నీ కూడా మా క్రియేటివిటీ తోటి మేము సొంతగా తయారు చేసినాయి అన్నట్టు. అంటే ఫామ్ హౌస్ అనే ఒక కళ ఈరోజు కలగన్నది కాదు, అది ఎప్పటి నుంచో మా జీవిత ఆశయం. ఇక జీవితంలో సాధించడానికి ఏమన్నా మిగిలిపోయినాయి అంటే ఇవే అన్నట్టుగా మేము పెట్టుకున్న ఒక డ్రీమ్ అన్నమాట అది. సో అది ఈరోజు నెరవేరుతుంది. సో దాంట్లో ఒక్కొక్క స్టెప్పు సాధించిన ప్రతిసారి దాన్ని ఒక సెలబ్రేషన్ కింద చేసుకోవాలి అని చెప్పేసి మేము అనుకున్నాం అనమాట. సో మా భూమిలో బోర్ పడి, నీళ్ళు పడి బోర్ సక్సెస్ అవ్వడం అనేది చాలా పెద్ద విషయం అనేది తర్వాత నాకు తెలిసింది. ఊర్లో వాళ్ళు కూడా బోర్ వేస్తూ ఉంటే 2-3 వచ్చి చూసి వెళ్ళినారు అన్నట్టు. నిన్న మళ్ళీ మేము ఫామ్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చి అన్నారన్నమాట, అసలు ఈ ఏరియాలో ఎక్కడ కూడా బోర్ అనేది సక్సెస్ కాలేదు, ఇట్లా వేసినవి అందరు కూడా డగ్ బోర్సే వేయించిండ్రు, మీది మాత్రమే సక్సెస్ అయింది, మీది కూడా ఫెయిల్ అయిపోతుంది కావచ్చు అని భయంగా మేము కూడా వచ్చి చూస్తూ ఉన్నాం ఇక్కడ. కానీ చాలా అదృష్టవంతులు సార్ మీది సక్సెస్ అయిపోయింది అని చెప్పి అన్నారనమాట. అప్పుడు అంటే ఒకరి సమస్యలు తెలిస్తేనే మనం ఎంత బాగున్నాం అనేది మనకు తెలుస్తుంది. అంటే ఇలాంటి జీవితం జీవించాలని చాలామంది అనుకుంటారు, వాళ్ళ డ్రీమ్ లైఫ్ని మనం లీడ్ చేస్తాం. అందుకనే ఎప్పటికైనా సరే
మనం ఎంత మంచి పరిస్థితులలో ఉన్నామనేది ఒక నిమిషం కూర్చొని మనకి ఏమేమి ఉన్నాయి అనేది ఆలోచించి ఖచ్చితంగా లైఫ్లో గ్రాటిట్యూడ్ అనేది ఉండాలి. సో ఆ గ్రాటిట్యూడ్తోనే దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటూ మేము ఈ సెలబ్రేషన్ చేసుకున్నాము.